వెల్కమ్ బ్యాక్ టు మై షార్ట్ బ్లాగ్. సో ఇదైతే నా షార్ట్ బ్లాగ్ అనమాట. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. సో చూపిద్దాం అనుకున్నా నా ఆఫీస్ ఎట్లుంటుంది అండ్ వాట్ ఐ డూ ఆల్ ఇన్ టుడే అని చెప్పి. సో బిఫోర్ దాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ రిగార్డింగ్ అ ప్రోడక్ట్ అనమాట. టుడే ఐ జస్ట్ ట్రైడ్ ఇట్. సో ఐ థాట్ ఐ కెన్ షేర్ ఇట్ విత్ యూ, ఎవరికైనా ఒకరికి యూస్ అవుతుంది కదా అని చెప్పేసి. దాట్ ఈజ్, నేను యాక్చువల్లీ ఒక లిప్ గ్లాస్ ఆర్డర్ చేస్తున్నాను బ్లింకిట్లో. నేను యాక్చువల్లీ ఐ థాట్ ఆఫ్ ఆర్డరింగ్ ఎ లిప్ లైనర్, బట్ నాకు ఎందుకు అవన్నీ సెట్గా అనిపించింది. నాకు అంత ప్రాపర్గా యూజ్ చేయడం కూడా రాదు. సో వై టు వేస్ట్ మనీ అని. సో ఐ థాట్ లైక్ ఓకే ఐ ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే ఇది లిప్స్టిక్ అనుకున్నా, బట్ నో ఇట్ ఈస్ నాట్ ఎ లిప్స్టిక్, ఇట్స్ అ లిప్ గ్లాస్ అనమాట. సో నేను యూజువల్లీ ఇట్స్ బిన్ సో మెనీ ఇయర్స్ నేను లిప్ గ్లాస్ అండ్ ఆల్ యూజ్ చేసి. సో ఐ థాట్ లైక్ ఓకే ఐ గివ్ ఇట్ ఎ ట్రై అండ్ ఐమ్ యాక్చువల్లీ గాట్ ఇట్ ఫర్ 86 రూపీస్ అనమాట బ్లింకిట్లో. ఓకే సార్ ట్రై చేద్దాము అని చెప్పి. ఇదైతే చాలా చిన్నదే, ఇది సారీ రెనీ బ్రాండ్లో బాగుంది లిప్ గ్లాస్ అయితే. అంటే నేను పెట్టుకొని చాలాసేపే అయిపోయింది, బట్ ఇట్ వాజ్ లైక్ దాట్ ఓన్లీ. మంచిగా అనిపించింది నాకైతే. సో ఎవరైనా ఫస్ట్ టైం లిప్ గ్లాస్ యూజ్ చేయాలి అని అనుకుంటే, అంటే తెలీదు ఇఫ్ ఇట్ వర్క్స్ ఆన్ అస్ ఆర్ నాట్ అని అనుకున్నప్పుడు యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ ది స్మాల్ వన్. సో ఇది బ్లింకిట్లో అవైలబుల్ ఉంది, ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి అంతే. అండ్ దీని తర్వాత నేను బాక్స్ ప్యాక్ చేసుకోవాలి అండ్ ఐ హ్యావ్ టు రీచ్ మై నోడల్ పాయింట్. అక్కడి నుంచి నేను ఆఫీస్ బస్ వస్తుంది, అక్కడి నుంచి నేను ఆఫీస్కి వెళ్తాను అనమాట. ఐ ట్రై టు బ్లాగ్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్, బికాజ్ నేను వన్స్ బస్ ఎక్కినాక ఈ హీట్కి ఎక్కువసేపు నేను బ్లాగ్ చేయలేను కూడా, బికాజ్ ఐమ్ గెటింగ్. ఇప్పుడు నా హెయిర్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇంత మంచిగా ఉంది కదా, నీట్గా నేను స్ట్రైటింగ్ అండ్ ఆల్ చేసుకున్నా. వన్స్ నేను ఆఫీస్కి వెళ్ళాక నా హెయిర్ కండిషన్ చూపిస్తాను, మీరు షాక్ అయిపోతారనమాట. దాట్ బ్యాడ్. నా అలాగే ఎవరైనా లైక్ నాది వచ్చేసి యాక్చువల్లీ 5:45 to 3:15 షిఫ్ట్ అనమాట. ఓకే, ఈవినింగ్ 5:45 to మార్నింగ్ 3:15 షిఫ్ట్. సో ఎవరైనా నా అలాగే ఇలాంటి ఒక ఆడ్ షిఫ్ట్లో ఉంటే డెఫినెట్గా కింద చెప్పండి కమెంట్ సెషన్లో. సో చూద్దాం నేను ఎంతగానో బ్లాగింగ్ చేయగలుగుతానో. నాకు తెలిసి మ్యాక్స్ నేను ఆఫీస్కి వెళ్ళాక అంత ఎక్కువ బ్లాగ్ చేయను అనుకుంటున్నా, బికాజ్ నేను వెళ్ళాక చాలా వర్క్ అండ్ ఆల్ ఉంటుంది కాబట్టి. ఐ డోంట్ థింక్ సో, బట్ ఐ థాట్ లైక్ ఇట్స్ బిన్ వైల్ కదా, చూద్దాం నేను ఎంత చేయగలుగుతానని. సో ఎంతైనా ఏమైనా కానీ చూద్దాం. వెదర్ ఐ విల్ పోస్ట్ దిస్ ఆర్ నాట్ కూడా నాకు తెలియదు, బట్ విల్ సీ. బాయ్. బ్యాక్గ్రౌండ్ అంతా ఇగ్నోర్ చేసేయండి. అది వచ్చేసి వాటర్ బాటిల్స్ అండ్ నా స్ట్రైట్నర్ అనమాట. నేనైతే రోజు అంటే చేసుకుంటా స్ట్రైట్నర్. సో నా అలాగే ఎవరు ఉన్నారు ఎక్కువ స్ట్రైట్నింగ్ చేసుకునేవని అర్థం చెప్పండి. మీరు ఏం అంటే లైక్ స్ట్రైట్నింగ్ చేసుకున్నప్పుడు మీరు ఏ హీట్ ప్రొటెక్షన్ యూజ్ చేస్తారు? యాక్చువల్లీ నేనైతే బీ బ్లెండ్ది యూజ్ చేస్తుండే, ఇప్పుడు అది అయిపోయింది. అండ్ నాకు ఎందుకో బీ బ్లెండ్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం హెయిర్లో ఎక్కువ స్టిక్కీ ఉన్నట్టు అనిపిస్తుంది. ఐ డోంట్ లైక్ ఇట్ దాట్ మచ్, బట్ ఏం చేయాలి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్స్. I've been using that. Maybe I should find some good one. We'll see here. So నేను కిచెన్కి ఇంకొచ్చా అంటే నా బాక్స్ ప్యాక్ చేసుకోవడానికి. అఫ్కోర్స్ ఐమ్ గెటింగ్ లేట్. నాకు నా నోడల్ పాయింట్కి నేను 3 కలర్ రీచ్ అవ్వాలి. ఇట్స్ 2:50 ఆల్రెడీ. నాకైతే 5 minutes ఇక్కడ నుంచి. సో అందుకని చెప్పేసి అండ్ బాక్స్ ప్యాక్. సో వన్స్ నేను లంచ్ ప్యాక్ చేసుకుంటుంటే ఈ మంకీ వచ్చిందనమాట మా ఇంటికి. యూజువల్లీ మధ్యన మా ఇంటి దగ్గర ఫుల్ మంకీస్ అయిపోయినాయి, లైక్ చాలా అంటే చాలా మంకీస్ అయిపోయినాయి అనమాట. సో నేను కిందకి వెళ్ళి చూసేసరికి అది కిందికి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయిందంటే అంత ఫాస్ట్గా జంప్ చేసేసింది అనమాట. మీ ఇంటి దగ్గర ఇట్లా మంకీస్ ఉన్నాయి? ఇంతకుముందు ఉండేవి కాదు మా ఇంటి దగ్గర అయితే, బట్ ఇప్పుడైతే చాలా ఫ్రీక్వెంట్గా ఎవ్రీడే వస్తుంది. అండ్ నేను లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి నోడల్కి వెళ్ళిపోయాను. నా బస్ కూడా వచ్చేసింది అండ్ బస్ బోర్డ్ అయిపోయి ఉండే అనమాట. అఫ్కోర్స్ ఇట్ విల్ టేక్ సమ్ 2 hours ఫర్ మీ టు రీచ్ ది ఆఫీస్. సో వన్స్ నేను ఆఫీస్ రీచ్ అయిపోయినాక నా ఫేస్ ఇట్లా ఉండే. సో ఆఫీస్కి వెళ్ళిపోయి ఉండే అనమాట పైకి. అండ్ ఈరోజు నేను కొంచెం ఎర్లీగా వెళ్ళాను, ఎందుకంటే నాకు కొంచెం తక్కువ సీటింగ్ బస్ వచ్చింది. అదైతే కొంచెం తొందరగా వెళ్ళిపోతాను అనమాట. సో నేను ఫస్ట్ థింగ్ ఆఫీస్కి వెళ్ళంగానే చేసే ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే టీ తాగుతాను అనమాట. ఇది వచ్చి మా క్యాఫెటేరియా. టీ తాగకపోతే నా బ్రెయిన్ పని చేయదు. ఫస్ట్ టీ తాగి నెక్స్ట్ ఏ పని అన్నా చేస్తాను. సో లాగిన్ చేసేసా. అండ్ లేటర్ కొంచెం సేపు వర్క్ చేసుకున్నాక మేము ఒక చిన్న బ్రేక్ కోసం బయటకు వచ్చామన్నమాట, ఏమైనా తిందాము అని చెప్పి. సో నేను 5:45 లాగిన్ కాబట్టి వీ యూజువలీ టేక్ బ్రేక్ ఎట్ 8 o'clock. ఏదైనా తిందామని చెప్పి వచ్చాం. సో ఈరోజు థర్స్డే ఉండే, నేనైతే ఏం నాన్ వెజ్ తిన్నాను. సో నా ఫ్రెండ్స్ వచ్చి ఎగ్ టోస్ట్ తీసుకున్నారనమాట.
ఇది యాక్చువల్లీ బాగుంది. ఎగ్ అండ్ బ్రెడ్ టోస్ట్ యాక్చువల్లీ 45 రూపీస్ ఏమో పడ్డదనమాట. నేను వచ్చి జస్ట్ సమోసా తిన్నా అంతే. అండ్ ఇది వచ్చి మా క్యాఫెటేరియా. ఇది ఇప్పుడు ఇంత ఖాళీ ఉంది, కానీ డిన్నర్ టైంలో అయితే మనకు ప్లేస్ కూడా దొరకదనమాట. ఇది వచ్చి సైట్ 2, మాదైతే సైట్ 5. మాకు యాక్చువల్లీ కనెక్టింగ్ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. అండ్ మాది వచ్చి మొత్తం 5 సైట్స్ ఉంటాయి అనమాట. నాదైతే సైట్ 5. ఇంతకుముందు ఫస్ట్ నా సైట్ 2, దానికి నేను రీసెంట్గా మూవ్ అయ్యా సైట్ 5కి. మేము పైకి వెళ్ళిపోయాము వర్క్ చేసుకోవడానికి. సో నేను కొంచెంసేపు అట్లా టైం అంటే రోజు ఒక వాక్ అయితే ఇస్తాము. వి మేక్ షూర్ టు వాక్ అట్లీస్ట్ వాక్ అనేది తీసుకోవాలనుకుంటాం. అండ్ ఇదే అనమాట నేను ఇందాక కనెక్టింగ్ బ్రిడ్జ్ అని చెప్పా కదా, పైన కనిపిస్తుంది కదా, అదే కనెక్టింగ్ బ్రిడ్జ్. దాని త్రూ మనం సైట్ 5 టు సైట్ 2 అలా తిరగచ్చు అనమాట. సో నేను మొత్తం అయితే ఎక్కువ ఏం క్యాప్చర్ చేయలేదు ఆఫీస్లో, బికాజ్ చాలా పెద్దది. నేను అంత క్యాప్చర్ చేయలేను, బికాజ్ ఎక్కడ చూసిన మనుషులే ఉంటారు. సో అట్లా వాళ్ళ ముందు క్యాప్చర్ చేసినా బాగోదు, వాళ్ళు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు కాబట్టి నేను ఎక్కువ ఏం క్యాప్చర్ చేయలేదు. అండ్ ఇది కూడా ఒక చిన్న క్యాఫెటేరియా. ఇది యాక్చువల్లీ ఓపెన్ క్యాఫెటేరియా, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దట్ ఈస్ ద కనెక్టింగ్ బ్రిడ్జ్. అక్కడి నుంచి మనం సైట్ 2 టు సైట్ 5 అలా తిరిగిపోవచ్చు. అండ్ మేము పైకి వెళ్ళిపోయాము. అండ్ మేము పైకి వెళ్ళేసరికి మాకు ఒక మెయిల్ వచ్చింది దట్ ఈరోజు మాకు ఐస్ క్రీమ్స్ ఇస్తున్నారు ఫ్రీగా ఫర్ సమ్మర్ కార్నివల్ అని చెప్తే, మళ్ళీ మా మేనేజర్ కాల్ చేసి చెప్పగానే మేము అందరం మళ్ళీ కాఫెటేరియాకి వచ్చాం. సో వి థాట్ ఓకే మేము డిన్నర్ చేసేద్దాము ఒకటేసారి, బికాజ్ మళ్ళీ తిరగడం ఎందుకని ఇంకా కిందికి వచ్చేసి ఐస్ క్రీమ్స్ కలెక్ట్ చేసుకొని మేము డిన్నర్ కూడా చేసేసామన్నమాట. అఫ్కోర్స్ డిన్నర్ చేశాక ప్రతి ఒక్కరు చేసేది వాకింగే. సో అలా మొత్తం ఒక 2-3 వాక్స్ రౌండ్స్ చేసేసాం. అండ్ దాని పక్కన ఇంకొక క్యాఫెటేరియా ఉంటే నేను మీకు చూపించాలని చెప్పి ఇది క్యాప్చర్ చేశాను. ఇంతకుముందు ఇందులో ఫుడ్ అవైలబుల్ ఉండేది, ఇప్పుడు లేదు. అండ్ దాని తర్వాత పైకి వచ్చేసి చాలా వర్క్ ఉండే అనమాట. ఆ వర్క్ చేసి ఎక్కువ ఏం క్యాప్చర్ చేయలేదు ఫ్లోర్లో. లేటర్ నేను ఇంకా లాగౌట్ అనమాట నాది. యాక్చువల్లీ నా లాగౌట్ 3:15కి, బట్ నేను 1 లాగౌట్ తీసుకుంటా, అంటే మళ్ళీ ఇంటికి వచ్చి వర్క్ చేస్తానులేండి. బట్ ఎర్లీగా ఇంటికి రానికి ట్రై చేస్తాను, బికాజ్ ఐ ట్రావెల్ లాంగ్ అనమాట. అందుకని చెప్పి నేను కొంచెం పర్మిషన్ తీసుకొని ముందు వచ్చేస్తాను. ఇంటికి వచ్చి మళ్ళీ లాగిన్ చేసి మళ్ళీ వర్క్ చేస్తాను. సో ఎక్కువ ఏం షూట్ చేయలేదు. ఐ హోప్ ఈ వ్లాగ్, ఈ షార్ట్ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ వ్లాగ్, ప్లీజ్ కన్సిడర్ షేరింగ్, లైకింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. మిమ్మల్ని నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. అండ్ మీకు ఇలాంటి షార్ట్ వ్లాగ్స్ ఏదైనా ఇంకేమైనా చూపించాలని ఆఫీస్ గురించి, అండ్ any interesting vlogs or anything you wanted to see from my end, please do comment in the comment section. And I hope you just liked it. And that's all for this vlog. See you all in the next vlog. అంతే. యాక్చువల్లీ ఇంకా ఎండింగ్లో ఏంటంటే నేను జస్ట్ అలా రాగా పెట్టేస్తాను ఎలా ఇంటికి వచ్చేసా ఏంటి అని, బికాస్ ఇట్స్ ఆల్ ద వే. అండ్ దిస్ ఈస్ ద సైట్ 4 I was talking about. That's all for this short. Bye bye. See you in the next vlog.